Dear friends, welcome to Biblical Parivartana. Today is a great day because we have a friend who is not a guest anymore. Dr. Shyam Babu Garu. Okay, welcome Andy. Thank you, sir. Praise the Lord, sir. Thank Praise you, the sir. Lord. Thank you. ఈ రెవల్యూషన్ ముందు దీని గురించి అవుట్లైన్ తెలుసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓకే, ప్రార్థన చేయండి. మమ్మల్ని వెక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ ఘనము గల అత్యున్నతమైన నామమునకు వందనములు. మీరు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి వందనాలు. ఈ సమయం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు కృప చూపించండి. రెవరెండ్ డాక్టర్ క్లెమెంట్ గారి ద్వారా మేము నేర్చుకుంటున్న సత్యాలు ఉన్న ప్రభ బైబిల్ సత్యాల్ని మేము వాటిని అనుసరించి నడుచుకున్నట్లు కృప చూపించమని వేడుకుంటున్నాం. వింటున్న అనేక మంది దీవించబడగలిగినట్లు కృప చూపించండి. రెవరెండ్ డాక్టర్ క్లెమెంట్ గారిని దీవించి ఆశీర్వదించమని, ఆశీర్వాదకర్తగా మీరు నిలవబెట్టిన విధానాన్ని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు ద్వారా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు రెవల్యూషన్కి కొంచెం ఇంట్రడక్షన్ కావాలి. దీన్ని అపోకలిప్టిక్ లిటరేచర్ అంటారు. అపోకలిప్టిక్ లిటరేచర్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఇంగ్లీష్లో జాన్ అని అంటారు, కానీ స్పెల్లింగ్ మాత్రం జాన్రా, జిఎన్ఆర్ఈ, జాన్ అంటారు. జాన్ అంటే సాహిత్య శైలి. ఇప్పుడు నారేటివ్ ఉన్నది, అంటే వృత్తాంతం జరిగింది ఒక కథలాగా చెప్పటం. పొయిట్రీ, పద్యభాగం. ఓకే, మరలా పారబుల్స్, ఉపమానాలు, అదొక టైప్ ఆఫ్ లిటరేచర్. మరలా విజ్డమ్ లిటరేచర్ అంటే జ్ఞానం, జ్ఞాన సంస్కృతి, జ్ఞానోదయం. ఓకే, విజ్డమ్ లిటరేచర్. విజ్డమ్ లిటరేచర్ అంటే రెండే మార్గాలు ఉన్నాయి, మంచిది చెడుది, మీరు చూజ్ చేసుకోండి అనేటువంటిది జ్ఞానోపదేశంగా వస్తుంది అన్నమాట. తర్వాత మళ్ళా ఈ ప్రవచనాల్లో రెండు భాగాలు, అదొక టైప్ ఆఫ్ లిటరేచర్. సువార్తలు అదొక టైప్ ఆఫ్ లిటరేచర్. మరి చరిత్రలోనే ఈ అపోస్తల కార్యాలు ఒక పర్టికులర్గా ఉంటుంది. ఓకే, అదొక టైప్ ఆఫ్ లిటరేచర్. మరలా పత్రికలు అదొక టైప్ ఆఫ్ లిటరేచర్. మొట్టమొదటిగా పాత నిబంధనలో ధర్మశాస్త్రం అదొక టైప్ ఆఫ్ లిటరేచర్. మరలా ఇక చివరికి అపోకలిప్టిక్ లిటరేచర్ అంటే ప్రకటన గ్రంథం అపోకలిప్టిక్ లిటరేచర్ స్టైల్లో రాయబడింది. అది ఒక విధంగా సింబాలికల్గా ఉంటుంది, ఎందుకంటే దాని మెసేజ్ సింబాలికల్గా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే, వాళ్ళు పర్సిక్యూషన్లో వెళ్తున్నారు. ఎవరైతే పర్సిక్యూట్ చేస్తున్నారో సంఘాన్ని, వాళ్ళకి అంత క్లియర్గా లేకుండా ఉండేటట్టుగా సింబాలిక్ లాంగ్వేజ్లో ఇవ్వబడింది. సింబాలిక్ లాంగ్వేజ్ అని అంటే దానిలో ఇంకొక కోణం ఏంటంటే, చెప్పలేనటువంటి పరలోక సంబంధమైనటువంటి విషయాల్ని మన పరలోకానికి ఎవరు వెళ్ళలేనటువంటి వాటిని దేవుడు మనకి వివరిస్తున్నాడు. ఇప్పుడు మన నిరీక్షణ ఏంటి? ఒకటి యోహాను 3:2 ఉంటుంది, 1 John 3:2. ఓకే, అక్కడ మన నిరీక్షణ, పరలోక సంబంధమైనటువంటి నిరీక్షణ గురించి, నిరీక్షణ అనేటప్పటికీ, క్రైస్తవ నిరీక్షణ అనేటప్పటికీ ఈ వాక్యం మనకి రావాలి.
సరే. చదువుతారా? 1వ యోహాను 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. దీని మీద, ఈ వాక్యం మీద మనం అండర్లైన్ చేయాల్సింది ఏంటంటే ప్రత్యక్షపరచబడలేదు. ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, మనం ఎవరమో లోకానికి తెలియదు. మనం దేవుని కుమారులు. వీఆర్ రాయల్, వి బిలాంగ్ టు రాయల్ ఫ్యామిలీ, దేవుని కుమారులు. కానీ అది లోకానికి తెలియదు. కానీ మనకు కూడా తెలియదు. అదేంటంటే ఏమి కాబోతున్నామో తెలియదు. అంటే పరలోక సంబంధమైనటువంటి విషయాలు అవి కూడాను మనకు స్పష్టంగా తెలియదు. అది అక్కడ ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే అది ఆయనను చూద్దాము. కాబట్టి ప్రత్యక్షపరచబడలేనటువంటి వాటిని ఇక్కడ ప్రత్యక్షపరుస్తున్నాడు ప్రకటనలో. అది అంత సింబాలిక్ అన్నమాట. ఇప్పుడు మా ప్రొఫెసరు డాన్ కార్సను వాళ్ళ సిస్టరు మిషనరీ పాపువా న్యూగినీలో. పాపువా న్యూగినీ ట్రైబల్స్. ఇప్పుడు ఈ 5 బైబిల్ కాలేజీ నుండి 5 గ్రాడ్యుయేట్స్ అక్కడికి వెళ్ళి అక్కడ సేవ చేసినప్పుడు వాళ్ళని చంపేసేశారు. కానీ అక్కడ సేవ కొనసాగుతూనే ఉంటుంది అన్నమాట. వాళ్ళకి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ గురించి చెప్పాలి. ఇక ఎలక్ట్రానిక్స్ ఇంకా అనుకోండి, ఎలక్ట్రిసిటీ గురించి ఎట్లా చెప్పాలి? వాళ్ళకి అసలు ఎలక్ట్రిసిటీ లేదు. కాబట్టి అక్కడ ఎలక్ట్రిసిటీ గురించి, లైట్ల గురించి ఎట్లా చెప్పాలి? స్టార్ కప్పు లేనప్పుడు, ఇంటికి కప్పు లేనప్పుడు నక్షత్రాలను చూసినట్టుగా ఉంటవి. మరి ఒక చోట నుండి ఒక చోటకి ఎలక్ట్రిసిటీ ప్రసారం అవుతుంది. ఎట్లా ప్రసారం అవుతుందంటే తీగలు లాంటిది ఉంటాయి. ఒక చెట్టు నుండి ఒక చెట్టుకి తీగలు ఎట్లా ఉంటాయో ఆ విధంగా ఉంటాయి. పోల్స్ ద్వారా వస్తాయి. కానీ వాళ్ళకి తెలిసిన భాషలో తెలియని దాని గురించి చెప్పడం. అదేవిధంగా పరలోక సంబంధమైనటువంటి విషయాలు మనకి తెలిసిన భాషలో చెప్పటం. మనకి అని అంటే మరి ఇప్పుడు యూదులకి వాళ్ళ యోధా క్రైస్తవులకి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ క్రైస్తవులు అయినప్పటికీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంట యోధా కదా. జూయిష్ స్క్రిప్చర్స్ పాత నిబంధనలో 39 దానిలో సోక్ అయిపోయి ఉన్నారన్నమాట. కాబట్టి ఆత్మీయ విషయాలు వాళ్ళకి తెలిసిన భాషలో, అంటే పాత నిబంధన భాషలో, ఓకే, ఆ భాషలో చెప్పటం. అంటే ఇప్పుడు ఒక జడ్జిమెంట్ అనుకోండి. జడ్జిమెంట్ వాళ్ళకి తెలిసిందేంటి? ఐగుప్తు నుండి వాళ్ళకి విడుదల వచ్చినప్పుడు దేవుడు ఏ విధంగా ఐగుప్తీయుల్ని శిక్షించాడు ఆ భాషలో చెప్పటం. ఆ తెగుళ్ళు 10 తెగుళ్ళు ఆ భాషలో, తెగుళ్ళ భాషలో దేవుని యొక్క తీర్పులు చెప్పటం. న్యాయ తీర్పులు. ఎప్పుడైనా సరే దేవుని యొక్క తీర్పులు అనేదానికి న్యాయ తీర్పులు. ఓకే, దేవుడు కఠినంగా చేసినటువంటిది కాదు. దేవుడు న్యాయం చేస్తున్నాడు. దేవుడు న్యాయస్తుడు కాబట్టి న్యాయం చేస్తాడు అన్నమాట ఆ తీర్పులు. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేటువంటి భాషలో, పాత నిబంధన లాంగ్వేజ్లో వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా తీర్పుల గురించి చెప్పటం. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమంటాం? ప్రకటన గ్రంథాన్ని ప్రకటించటం. దాన్ని గ్రీక్లో చెప్పాలంటే అపోకలుప్సిస్ అని అంటారు. అపోకలుప్సిస్ అంటే అపోకలుప్సిస్. ఓకే, అపోకలుప్సిస్ అంటే అపో అంటే తీసివేయటం,
ముసుగుని తీసివేయటం, ఉన్నటువంటి ముసుగుని తీసివేయటం. అప్పుడు ముసుగు తీసివేసినప్పుడు ఏమవుతుంది? ఓపెన్ ప్రత్యక్షత వస్తుంది ప్రత్యక్ష కదా, ప్రత్యక్షపడుద్ది. ప్రత్యక్ష అంటే అందువల్ల ప్రకటన అని పేరు వచ్చింది అనమాట. సార్. కానీ మనకి గూఢంగా ఉన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఆ సింబల్స్ని ఎట్లా అన్ప్యాక్ చేయాలి, సార్. సింబల్స్ అర్థం ఏంటి అనేది. కాబట్టి ఇది మరుగుపరిచేటువంటి ఉద్దేశం కాదు. ఓకే, మరుగుపరిచేటువంటి ఉద్దేశం కాదు, బయలుపరిచేటువంటి ఉద్దేశంతో చెప్పబడింది. మనం అది అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ అవుట్లైన్ చెప్పాలి అని అంటే, అవుట్లైన్ చెప్పకముందు ఈ ఇంకా దీని పర్పస్ ఏంటి, ఎందుకు రాయబడింది అనేది ముఖ్యం. ఇట్ ఛాలెంజెస్ రీడర్స్. ఎవరైతే దీన్ని చదువుతారో వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక సవాలు ఉంటుంది, ఒక సవాలు ఉంటుంది, ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సవాలు ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల యొక్క ఆలోచన తీరు, అలవాట్లని క్రైస్తవులు అలవరుచుకున్నారు. అలవరుచుకొనకూడదు. వీళ్ళు ప్రత్యేకమైనటువంటి జనం సంస్కృతికి వ్యతిరేకంగా వెళ్ళాలి, కానీ సంస్కృతికి అనుకూలంగా వెళ్ళకూడదు. కౌంటర్ కల్చర్. క్రిస్టియానిటీ కూడాను ఎప్పుడు దేవుని యొక్క తలంపులు, మనిషి యొక్క తలంపులు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉంటాయి అన్నమాట. దేవుని యొక్క తలంపులు, మనుషుల యొక్క తలంపులు వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి క్రైస్తవులు దేవుని తలంపులకు అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా కౌంటర్ కల్చర్. అట్లాంటిది కాకుండా వీళ్ళు అనుకూలంగా ఉండటానికి, వాళ్ళలాగా మనం కూడా చేస్తే ఇబ్బంది ఉండదు అనేటువంటి రీతిగా పరిసర ప్రాంతాలని అలవరుచుకున్నటువంటి వాళ్ళు అన్నమాట. కాబట్టి మీరు చేసిన తప్పు, నా ఆలోచన వదిలిపెట్టి మనుషుల ఆలోచన, లోకాలోచన ఏంటి? లోకం అని అంటే ఎప్పుడు కూడాను దేవునికి వ్యతిరేకంగా ఆర్గనైజ్డ్ థాట్. ఓకే, దాన్ని ఏమంటారంటే సెక్యులరిజం అంటారు. సెక్యులర్ కాదు. సెక్యులర్ అంటే అన్ని మతాలకి స్వతంత్రత ఇవ్వటం. సెక్యులరిజం అంటే దైవత్వానికి వ్యతిరేకంగా ఉండేది. ఓకే, కాబట్టి సెక్యులరిజం, దాన్నే వరల్డ్లీనెస్ అంటారు. వరల్డ్లీనెస్ అనకుండా వరల్డ్ అంటారు. ముఖ్యంగా యోహాను అట్లా చదువుతాడన్నమాట, వరల్డ్ అంటాడు. కాబట్టి దాంతో కలిసిపోయారు, కాబట్టి దాన్ని అలవరుచుకున్నారు, కాబట్టి దాంతో లోకంతో సమ్మేళన జరిగింది, కాబట్టి రాజీ పడ్డారు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే రిపెంట్, పశ్చాత్తాపపడండి అని అంటారు. మనుషులు చెప్పేది కాదు, దేవుడు చెప్పేది. అంతేకాదు, రిపెంటెన్స్ కాదు, ఆ వరల్డ్లీనెస్ని రెసిస్ట్ అంటే దాన్ని ఎదుర్కోండి. అది ఒక పాయింట్ అండి. అంటే దీని పర్పస్ ఎందుకు, ఇప్పుడు మనం ఎప్పుడు చదివినా కానీ మామూలుగా ఏం చేస్తారంటే ఇక సెకండ్ కమింగ్ గురించి, సూచనలు, ఇక అవి చూస్తారు. కానీ అసలు ఈ ప్రకటన గ్రంథంని దేవుడు మనకు అనుగ్రహించిన దాని యొక్క ఉద్దేశం తెలుసుకోవాలి. అంటే అది రిపెంట్. ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి కొన్ని ఇంకోటి ఏంటంటే వరల్డ్లీనెస్ని అపోజ్ చేయటమే కాదు, స్పిరిచువల్ కాంప్లసెన్సీ. అంటే స్పిరిచువల్గా ఇక కాంప్లసెన్సీ అంటే ఇక ఉద్రేకం లేదు, ఏమీ లేదు, అన్నీ కలిసి వస్తున్నాయి, మాకు అన్నీ బాగున్నది అనేటువంటి రీతిగా వాళ్ళు నిద్రపోయేటువంటి రీతిగా ఉన్నదన్నమాట. ముఖ్యంగా సార్డిస్ చర్చిలో నిద్రపోతున్నారు వాళ్ళు, పట్టించుకోకుండా.
ఇల్లు కాలిపోతుంటే పట్టించుకోకపోతే ఎట్లాగూ వీళ్ళు దాన్ని కాంప్లసెన్సీ అంటారు. ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఆదమరిచి ఉండటం కాంప్లసెన్సీ. అట్లా ఉండకూడదు, కానీ వీళ్ళు ఉన్నారు క్రైస్తవులు. వాళ్ళని గద్దిస్తూ చెప్పినటువంటిది. ఇంకొకటి ఏంటంటే మూడవది, మొదటిది వరల్డ్లీనెస్, రెండవది స్పిరిచువల్ కాంప్లసెన్సీ, మూడవది ఏంటంటే ఫాల్స్ టీచింగ్. ఓకే, ఇప్పుడు సువార్తని మనం కాపాడాలి. కష్టమైనా, నష్టమైనా, శ్రమ అయినా, దుఃఖమైనా, హింస అయినా, ప్రాణాలు కోల్పోయినా కానీ సువార్తని కాపాడాలి. ఆ సువార్తని కాపాడటం ఒక విధంగా ఏంటి అని అంటే, ఫాల్స్ టీచర్స్ ఎవరైతే కల్తీ చేస్తారో సువార్తని, వాళ్ళని ఫాల్స్ టీచర్స్ అంటారు. వాళ్ళని ఎదుర్కోవాలి. అట్లా కాకుండా ఫాల్స్ టీచర్స్ చెప్పేదాన్ని, నికోలైటన్స్ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళతో రాజీ పడి, అవునండి మనం మీకు ఇష్టమైంది నాకు ఇష్టమైంది, ఒక మధ్యదారి పడదాం అని అంటే అప్పుడు సువార్తకి నష్టం అన్నమాట. కాబట్టి రిపెంట్ అని అంటాడు దేవుడు. ఏమంటాడు? రిపెంట్ అండ్ రెసిస్ట్ అని అంటాడు. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ వచనాలు చదువుదాం, మీరు చదవండి దయచేసి. 2వ అధ్యాయం 14 నుండి 16. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం ప్రారంభం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి చాలండి. అంటే చాలా వచనాలు ఉన్నాయి, కొంచెం ముందుకెళ్దాం. ఇప్పుడు రిపెంటెన్స్ అండ్ రెసిస్టెన్సే కాదు, ఇంకా ఎందుకు ఈ ప్రకటన గ్రంథం రాయబడిందంటే, విశ్వాసుల్ని బలపరచడానికి, ప్రోత్సహించడానికి, ఎంకరేజ్మెంట్ అండ్ స్ట్రెంగ్థెన్ బిలీవర్స్. దీనిలో కూడాను 3 విషయాలు గమనించాలి. ఏంటంటే, హోల్డ్ ఫాస్ట్ టు దేర్ టెస్టిమనీ అబౌట్ జీసస్. యేసు ప్రభు గురించినటువంటి సాక్ష్యం, యేసు ప్రభు ఇచ్చేటువంటి సాక్ష్యం, యేసు ప్రభుని గురించి వాళ్ళకి ఏ విధంగా సాక్షులుగా నిలబడ్డారో దాన్ని వదిలిపెట్టకూడదు. హోల్డ్ ఫాస్ట్, దాన్ని గట్టిగా పట్టుకోండి అని ప్రోత్సహించడం. రెండవది ఏంటంటే, ఎన్నో కష్టాలు వస్తున్నాయి, ఎన్నో హింసలు వస్తున్నాయి, అంతవరకు సహించుకోండి. మూడవది ఏంటంటే, ఎంతైనా కానీ మీరు మీ యొక్క నిరీక్షణను మర్చిపోవద్దు. బీ రెసిలియంట్ ఇన్ హోప్ ఇన్ గాడ్స్ ప్రజెన్స్ అండ్ ఫ్యూచర్ రెయిన్. అంటే హోప్, మన హోప్ ఏంటి, నిరీక్షణ ఏంటి? దేవుని సన్నిధిలో మనం ఉండటం, గాడ్స్ ప్రజెన్స్. అక్కడ రానున్నటువంటి దినాల్లో దేవుడు ఏళ్తాడు. ఇప్పుడు ఏళ్తున్నాడు, ఫ్యూచర్లో కూడా సమస్తం ఏళ్తాడు. అందువల్ల మనం పరలోక ప్రార్థన చేసినప్పుడు, పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు భూమి అందు కూడా నెరవేరబడింది కాక. ఇప్పుడు ఉంటుంది, ఇప్పుడు పార్షియల్గా ఉంటుంది. పార్షియల్ అంటే వ్యతిరేకత ఉంటుంది. ఓకే, మేబీ పార్షియల్ ఈజ్ అ రాంగ్ వన్. దానికి వ్యతిరేకత ఉంటుంది. కానీ అక్కడ సంపూర్ణత, వ్యతిరేకం లేనటువంటి సంపూర్ణంగా దేవుని యొక్క చిత్తం పరలోక రాజ్యంలో చేయబడింది. ఆ హోప్ని వదిలిపెట్టకూడదు. ఆ హోప్ని వదిలిపెట్టాము అని అంటే మనం దిగజారిపోతాం, డిస్కరేజ్ అయిపోతాం అన్నమాట.
కాబట్టి ఎప్పుడు కూడాను అపోస్తులైన పౌలు కూడా అదే చెప్తాడు, హోప్ దట్ యు మే సీ, గాడ్ మే ఓపెన్ యువర్ ఐస్ టు సీ ద బ్లెస్డ్ హోప్ అని అంటాడు. దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క పరలోక సంబంధమైనటువంటి ఆ నిరీక్షణ యొక్క ఆ గొప్పతనం, దాని మహిమ తెలుసుకొనిలాగున నేను ప్రార్థన చేస్తున్నాను మీ కొరకు అని చెప్తాడు. ఓకే, ఎఫ్ఎస్సి 1:15 నుండి. ఓకే, కాబట్టి అది ఇంకొకటండి, ఈ అవుట్లైను నేను చెప్పేటువంటి ఇక మిలనియల్ వ్యూస్ అది ఇంకా చెప్తే మనకు టైం అయిపోద్ది. ఇప్పుడు అవుట్లైన్కి వెళ్దాం. అవుట్లైన్, ఈ రెవల్యూషన్ ప్రకటన గ్రంథం యొక్క అవుట్లైన్ తెలుసుకుంటే, అవుట్లైన్ ఎప్పుడు కూడాను ఆలోచన, గ్రంథకర్త యొక్క ఆలోచన తీరు, ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అనేది మనం చూడగలుగుతాం అన్నమాట. సో ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, డోంట్ మిస్ ద వుడ్స్ ఫర్ ద ట్రీస్. వుడ్ ఫర్ ద ట్రీస్. వుడ్ అంటే చెక్క, వుడ్ అంటే రెండో అర్థం కూడా ఉంది, అరణ్యం. ఓకే, అరణ్యం చెట్టుని చూసి, అరే ఈ చెట్టుని ఎప్పుడు చూస్తూ ఉంటే యూ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. పైనుండి అరణ్యాన్ని చూస్తే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది, నువ్వు ఎక్కడున్నావో తెలుస్తుంది, దానిలో బ్యూటీ ఉన్నది, నువ్వు ఏ దిక్కుకి వెళ్ళాలి అనేది. కాబట్టి ఎప్పుడు ఒక చెట్టును చూడకుండాను అరణ్యాన్ని అంతా చూడు, సీ ద హోల్ ఫారెస్ట్కి ఒక పేరు, ఒక వుడ్కి ఫారెస్ట్ అనేటువంటి మాట అన్నమాట. కాబట్టి అవుట్లైన్ ఉంటే ఫారెస్ట్ని చూసినట్టుగా ఎంత ఉన్నది మనం దానికి సరైన తాత్పర్యం ఇవ్వాలి అని అంటే అవుట్లైన్ ఉందన్నమాట. అవుట్లైన్ అనేది చాలా కష్టం, అందరూ ఒకే విధంగా ఆలోచించరు. కాబట్టి ఏదో ఒక అవుట్లైన్ ఉండాలి. అవుట్లైన్ కూడాను స్కాలర్లీగా ఉండేటువంటి అవుట్లైన్స్ ఉంటాయి, మన ఇష్టం వచ్చినట్టు చెప్పుకోవటం కాదు. అవుట్లైన్ చెప్పేటప్పుడు ఒకదానికి ఒక పాయింట్కి ఎట్లా అతికింది అని చెప్పాలి, అది మంచి అవుట్లైన్. అట్లా కాకుండాను ఐదు విషయాలు ఉన్నాయి, ఇది ఒక విషయం, ఇది రెండో విషయం, మూడో విషయం అని చెప్పుకుంటూ వెళితే అది ముక్కలుగా ఉన్నట్టుగా ఉంటుంది, కనెక్టివిటీ లేకపోవడం. కాబట్టి ఒక కథలాగా ఉన్నట్టుగా చెప్పాలన్నమాట. ఎందుకంటే పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3 అనే విధంగా చెప్పాల ప్రకటన గ్రంథం. ఒక కథలాగా చెప్పాడు అన్నమాట, అల్లుకున్నట్టుగా చెప్పాడు. అది మనం గ్రహించుకోవాలి. అసలు బైబిల్ అంతా కూడాను అట్లాగే ఉన్నది. అప్పుడు అధ్యాయాలు కానీ వచనాలు కానీ లేవు. తర్వాత మన కన్వీనియన్స్ కోసమని, చదవటం కోసమని, వేరే వాళ్ళకి రిఫరెన్స్ ఇవ్వటం కోసమని ఆ కన్వీనియన్స్గా చెప్పారన్నమాట. కానీ అధ్యాయాలు ఈ చెప్పినప్పుడు పెద్ద స్కాలర్లీగా స్టడీ చేసి అంత టైం వెచ్చించి ఆ అధ్యాయాలు సూచించలేదు. కాబట్టి ఆ ఐడియా వేరే చాప్టర్లోకి ఉన్నది, వేరే వచనంలోకి ఉన్నది అని అంటే మనం సర్ప్రైజ్ కాకూడదు. ఓకే, ఇప్పుడు కొంచెం ఒరిజినల్ లాంగ్వేజ్ తెలిస్తే అవుట్లైన్ మనకి కొంచెం అథారిటేటివ్గా ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఆ మాటలను బట్టి అంటే ట్రాన్స్లేట్ చేసేటప్పుడు సామాన్యంగా ఆ మాటలు వాడతారనుకోండి, కానీ కొన్నిసార్లు వేరే మాటలు వాడతారు. కానీ ఒరిజినల్ లాంగ్వేజ్ తెలిస్తే ఏ ఐడియా ఒక విధంగా ఉంటుంది, ఒక యూనిట్ లాగా ఉంటుంది, ఏ ఐడియా మరొక యూనిట్ లాగా ఉంటుంది అనేది తెలుస్తారన్నమాట. ఎందుకంటే ఈ గ్రీకు వాళ్ళ సాహిత్య శైలిలో ఉన్నటువంటి ఆ క్యారెక్టరిస్టిక్స్, ఆ గుణాలు వేరుగా ఉంటాయి. అది తెలిసినటువంటి వాళ్ళు దాన్ని బట్టి అవుట్లైన్ ఇస్తారన్నమాట. కాబట్టి నేను
ఇక్కడ ఇచ్చినటువంటి అవుట్లైన్ ఏంటంటే ఈ కార్సన్ గారు ఎడిట్ చేసినటువంటి ఈ ఎన్ఐవి జోనర్ వ్యాన్ స్టడీ బైబుల్, ఇక్కడ న్యూ ఇంటర్నేషనల్ వర్జన్ అంటే ఎన్ఐవి, జోనర్ వ్యాన్ స్టడీ బైబుల్, ఇంకా లార్జ్ ప్రింట్. అంటే ఈ జోనర్ వ్యాన్ స్టడీ బైబుల్ ఇంకోటి ఉన్నది, ఇది క్రొత్తగా రాసిందన్నమాట. కాబట్టి ఈ కార్సన్ గారు ఎడిట్ చేసింది. చాలామంది ఆథర్స్ రాశారు, ఆయనైతే ఎడిట్ చేశాడు. ఇప్పుడు ఈ రెవల్యూషన్ని ఎవరు వ్రాసారు అని అంటే ఇక్కడ రెవల్యూషన్ ఓకే, జనరల్ ఎడిటర్, జస్ట్ గివ్ మీ 1 సెకండ్ ప్లీజ్. ఇక్కడ జూడ్ రెవల్యూషన్ 1 బై నేమ్ బ్రయన్ జే ట్యాబ్. అంటే కార్సన్ గారి ఓవర్వ్యూ ఉన్నా కానీ డీటెయిల్స్కి వచ్చేటప్పటికి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి థాట్స్ ఉంటాయి. కాబట్టి బ్రయన్ ట్యాబ్ అనే ఆయన అక్కడ బెత్లెహేమ్ కాలేజ్ అండ్ సెమినరీ పిహెచ్డి చేశాడు, లండన్ స్కూల్ ఆఫ్ థియాలజీ అక్కడ చేశాడు. ఆయన రాసినటువంటి కామెంటరీ. దయచేసి మీరు సీరియస్గా ఎవరన్నా కానీ చదవాలి ప్రకటన గ్రంథం అనుకుంటే ఇలాంటి స్టాండర్డ్ బుక్స్, దానిలో ఉన్నటువంటి నోట్స్ చదివితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరు ప్రీచ్ చేసినా కానీ, వాక్యాన్ని ప్రీచ్ చేసినా కానీ, టీచ్ చేసినా కానీ ఈ హాఫ్ బేక్ నాలెడ్జ్తో చెప్పకూడదు. ఒకవేళ ఎందుకంటే ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు, నేను కూడా పర్ఫెక్ట్ కాదు, కానీ కొంచెం మెచ్యూరిటీ ఉండాలి. ఆ మెచ్యూరిటీ ఉన్నప్పుడు, అంత చదివినప్పుడు అప్పుడు చెప్పటం మొదలెట్టాలి. అంతేగాని 1వ వచనం మీద చెబుతాను, 2వ వచనం తర్వాత చదువుతాను అని అట్లా చేస్తే అప్పుడు సరిగా మనకు అర్థం కాదు, సరిగా చెప్పలేము అన్నమాట. కాబట్టి క్షుణ్ణంగా ఒక మెచ్యూరిటీ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు రెవల్యూషన్ మీద అప్పుడే చెప్పాలన్నమాట. అదొకటండి. రెండవది ఏంటి అని అంటే కార్సన్ గారే, అది యూట్యూబ్లో కూడా ఉంటుంది, 26 ఎపిసోడ్స్ ప్రకటన గ్రంథం మీద ఆయన చెప్పాడు. అది యూట్యూబ్లో కొన్ని ఉంటాయి. నేను అంటే ఆయన ఈ ప్రకటన గ్రంథం ఎపిసోడ్స్ ఆయన పెట్టింది కాదు, ఆయన వెబ్సైట్ ఉన్నప్పటికీ tgc.org ఆయన వెబ్సైటు. చాలా 10 to 15 million people across the world, they are being trained. ఓకే, కాబట్టి అనేక వేరే వాళ్ళు ఆయన పిలిచినప్పుడు ప్రకటన గ్రంథం మీద ఆయన ఏదైతే చెప్పాడో వాళ్ళు యూట్యూబ్లో పెట్టారు. నేనేం చేశానంటే అన్నీ సేకరిస్తే అప్పుడు 26 ఎపిసోడ్స్ అయినాయి. ఓకే, అప్పుడు కూడాను అక్కడక్కడ స్కిప్ చేశాడు. 26 అయినా కానీ అక్కడక్కడ స్కిప్ చేశాడు. కాబట్టి ఆయన ముందు థియాలజీ చెప్పడం, థియాలజీ చెప్తే ఏమవుద్దంటే ఆ థియాలజీని బట్టి మనం వాక్యాన్ని వివరిస్తాం. అట్లా కాకుండా వాక్యం ఏం చెబుతుంది, థియాలజీ చెప్పకుండా ముందు వాక్యం ఏ విధంగా వివరిస్తుంది, ఆ వాక్యం నుండే మనం తాత్పర్యం తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుగా ఆయన చెప్పడు. కానీ ప్రశ్నలు అడుగుతారు స్టూడెంట్స్, మరి దీని సంగతి ఏంటి అని. కాబట్టి చెప్పాల్సి వచ్చింది. తర్వాత ఆయన థియాలజీ చెప్తాడు అన్నమాట. అది కాబట్టి ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఈ 26 ఎపిసోడ్స్ మీరు వాటిని చదువుకుని వాటిని విని
చాలామందికి నేను అసైన్మెంట్ ఇచ్చాను, వాళ్ళు వినండి అని. కానీ చాలామందికి మాకు అర్థం కాలేదండి అన్నారు. కాబట్టి నేను చెప్పాల్సి వచ్చిందన్నమాట. అంటే నేను ఆయన ఆయన నన్ను మెంటర్ చేశాడు కాబట్టి, ఆయన ఆలోచన తీరు తెలుసు కాబట్టి నాకు కొంచెం ఆయన చెప్పేదేంటో నేను గమనించగలను. ఓకే. మీరు మాకు టీచ్ చేశారు సార్ ఇవి 26 ఎపిసోడ్స్ 26 ఎపిసోడ్స్ 4 ఇయర్స్ బ్యాక్ మీరు మాకు ఇక్కడ టీచ్ చేశారు. అవును, అవును. ఇప్పుడు వాటిని ఇంగ్లీష్లో నేను ఆయనే ట్రాన్స్క్రైబ్ చేశాడు, ఏఐతోనో దేనితోనో ఆయనే ట్రాన్స్క్రైబ్ చేశాడు. అది దాన్ని అంటే ప్లేజరిజం ఉండకూడదు. అంటే ఆయన ఫ్రీగా ఇచ్చాడని మన సొంతమైనటువంటి ఆలోచనలని అది చేయటం క్రైస్తవులకి తగింది కాదు. ఆయన చెప్పినటువంటి మాటల్ని మన మాటలుగా ఉపయోగించుకోవటం అది దొంగతనంతో సమానం, దొంగిలించకూడదు అని. ప్లేజరిజం ఈజ్ రాంగ్. కాబట్టి మనం ఈయన ఇట్లా చెప్పాడు అని కార్సన్ గారు చెప్తారు, ఆయన కూడాను అక్నాలెడ్జ్ చేస్తాడు. అదేవిధంగా మనం కూడా నేర్చుకోవాలి, ఆయన చెప్పాడండి అని. అందువలన మన మీద గౌరవం పెరుగుద్ది. లేకపోతే వీడు దొంగరా, ఎవరో చెప్పిన దాన్ని ఈయన చెప్పాడు, అక్నాలెడ్జ్ చేయలేదు. నాకు తెలిసిన ఒక అతను పిహెచ్డి డిసర్టేషన్ చేశాడు న్యూ టెస్టిమెంట్లో. ఆయన డిసర్టేషన్లో ఒక ఐడియాని అక్నాలెడ్జ్ చేయలే, ఆయన పిహెచ్డి తీసేశారు. చూడండి, పిహెచ్డి తీసేశారు ఆయన్ని. తర్వాత ఏదో రెక్టిఫై చేసుకున్నారు, కార్సన్ గారే కొంచెం హెల్ప్ చేశారు. ఓకే, తర్వాత ఇట్ వాజ్ రెస్టోర్డ్. ఓకే, కాబట్టి అది చాలా సీరియస్ అన్నమాట. ముఖ్యంగా డబ్బులు కానీ ఇన్వాల్వ్ అయితే ఓకే, దట్ ఫెలో మస్ట్ బి సాక్డ్ అంటాడు. దట్ ఫెలో మస్ట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద జాబ్. ఎందుకంటే డబ్బును బట్టి వేరే వాళ్ళ ఐడియాస్ని తన సొంత ఐడియాస్గా చేసుకుని దాన్ని అమ్ముకుంటే డబ్బుకి అది అన్ఫర్గివబుల్ అన్నమాట. కాబట్టి అందువల్ల నేను కూడా చెప్తాను, నా ఐడియాస్ అన్నీ చాలా వరకు కార్సన్ గారు అంటే కార్సన్ గారి మీదే ఆధారపడకూడదు. ఇప్పుడు మా క్లాసులో ఒకటి చెప్పాడు ఆయన ఏమంటాడు అంటే, ఇఫ్ యూ కాపీ వన్ పర్సన్ యూ విల్ మిమిక్ దట్ పర్సన్. కాపీ క్యాట్ అంటాం కదా. ఇక ఆయన డిటో, ఇక ప్రతిదీ కూడా కాపీ చేసి ఇక ఆయనలో సత్తా ఏం లేదు అని ఆయన అంటారు. కాబట్టి ప్రతిదాన్ని కాపీ చేస్తాడు ఆయన దగ్గర నుండి, ఇక వేరే వాళ్ళు ఏం లేరు. రెండోది ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు చెప్పేది మనం చేసుకుంటే విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఈయన రైటా ఆయన రైటా అనే విచక్షత మనకు ఉండదు కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇది కార్సన్ గారు చెప్పిందే. కానీ ఎక్కువ గ్రంథాలు చదివితే, ఎక్కువ మంది ఆథర్స్ని చదివితే, దెన్ యూ విల్ డెవలప్ యువర్ ఓన్, యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ క్రియేటివిటీ. కాబట్టి మరి నేను దాదాపు 60 సంవత్సరాలుగా థియాలజికల్ ఫీల్డ్లో ఉన్నాను. సెమినారీస్ కానీ, గ్రంథాలు చదవటం కానీ. కార్సన్ గారు రాకముందు ఎంతోమంది ఎన్నో బుక్స్ చదివాను. ఎంతోమంది టీచర్స్ ఉన్నారు. 60 సంవత్సరాలు చూడండి. నేను నేర్చుకున్నది కానీ, నేను చెప్పింది కానీ, ఇక ఎప్పుడు ఆ గ్రంథాలు చదవటం, వాళ్ళు కంపేర్ చేయటం. ఇక చివరికి కార్సన్ గారిది నాకు నచ్చిందన్నమాట. కాబట్టి తెలియక కాదు, ఆయనకి ఇంపార్టెన్స్ ఇచ్చింది వేరే గ్రంథాలను తెలియక కాదు, అన్నీ చూసే, తెలుసుకునే, క్రిటిక్ చేసే. ఓకే, ఈయన చెప్పినటువంటి దానికి నాకు నచ్చిందన్నమాట. నేను కూడా ఆయన దగ్గర చదివాను, ఆయన నన్ను మెంటర్ చేశాడు కాబట్టి ఆ విధంగా నేను లైక్ చేశాను. అంతేగాని ఆయన దేవుడు కాదు.
సరే. ఎంత ఎంత గౌరవించినా కానీ దేవునికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వకూడదు. అది మనం ఇప్పుడు హీరో వర్షిప్ మామూలుగా ఇండియన్స్ ఆర్ హీరో వర్షిప్పర్స్ అనే బిరుదు మనకు వచ్చింది. సరే. దేవుడిని ఒక్కడిని ఇప్పుడు ప్రకటన గ్రంథంలో కూడాను ఈ దర్శనాల ద్వారా దేవుడు యేసుప్రభు ఈయనకి అనేక విషయాలు బయలుపరిస్తే ఈయనకి అర్థం కాల. ఒక దూత అంటది, మొట్టమొదటి నుండి దూత ఇంటర్ప్రిట్ చేస్తారన్నమాట. నీకు అర్థమైందా యోహాను అని అంటే, ఎవరైనా నాకు చెప్పకపోతే నాకు ఎట్లా అర్థమవుద్ది అంటే, దాని అర్థం దూత చెప్పుద్ది. అప్పుడు చివరి అధ్యాయంలో ఏముంటుందంటే, ఆ దూతని కాళ్ళు పట్టుకుని ఆరాధిస్తాడు. కాళ్ళు పట్టుకోవటం అంటే ఆరాధనతో సమానం. అప్పుడు దూత అంటది, నో 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 యూ షుడ్ నాట్ డూ దట్. నేను నీలాగే దేవుని సేవకుడిని, దూత అయినప్పటికీ దేవుని సేవకుడిని. యూ షుడ్ వర్షిప్ గాడ్ అని 19వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. కాబట్టి అదొక పాఠం మనం నేర్చుకోవాల్సింది. దేవుడు ఒక్కడే పూజకి, ఆరాధనకి, స్తుతికి పాత్రుడు. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు సో మచ్ అబౌట్ దాట్. ఓకే, ఇక్కడ ప్రొలాగ్ ఇంట్రడక్షన్లో ఇక్కడ ప్రొలాగ్ అంటే ముందు మాటలు. ప్రో అంటే ముందు, లోగస్ అంటే మాట, ముందు మాట. మొదటి 3 వచనాలు అక్కడ దయచేసి చదవండి. ప్రకటన మొదటి 3 వచనాలు. 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మొదటి వచన ప్రారంభము. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసులైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినదంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వారును ధన్యులు. ఇక్కడ ఆ వచనంలో మనకి ఈ ప్రకటన గ్రంథం ఈ స్టడీకి ఒక పేరు పెట్టాం. ఏంటి అంటే ప్రకటన గ్రంథం. దీన్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ధన్యులు. ఇంకా దానికి ఒక బెటర్ టైటిల్ ఏంటి అంటే, అర్థం చేసుకునే దానికంటే గ్రహించువారు ధన్యులు. గ్రహించడం అంటే ఈ వచనంలో చెప్పబడినటువంటి రీతిగా అర్థం చేసుకోవటం, అంగీకరించడం. గైకొనువాడు అని ఉంది కదా, ఇందులో రాయబడిన సంగతులు గైకొనువారు ధన్యులు. ఓకే, కాబట్టి గ్రహించువారు అంటే పొందుకునేటువంటి వాళ్ళు, అర్థం చేసుకునేటువంటి వాళ్ళు, గాయకునేటువంటి వాళ్ళు, 2 అర్థాలు వచ్చేటటువంటి రీతిగా ఆ మాట వాడితే వాళ్ళు ధన్యులు. కాబట్టి మనం అది వెంచర్ చేస్తున్నాం. సరిగా అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ధన్యులు అని ఈ 3వ వచనంలో చెప్పబడింది. కాబట్టి ఆ ధన్యత మనం పొందాలనేటువంటి ఉద్దేశంతో ఆ టైటిల్ పెట్టాం. ఓకే, ఐ హోప్ ఇట్ విల్ బి ఎ బ్లెస్సింగ్ టు బోత్ ఆఫ్ us and also to everyone who is reading, trying to understand. ఓకే, దయచేసి ఏదైనా ప్రశ్నలు ఉంటే, అనుమానాలు ఉంటే అడగండి. మరి 2వ విషయం ఏంటి అని అంటే, ఈ ఇంట్రొడక్షన్లో ఏంటి, పరిచయ భాగంలో ఏంటంటే గ్రీటింగ్స్, డాక్సాలజీ. ఓకే, చదవండి 4 నుండి 8 వరకు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం ప్రారంభం.
యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉన్న వారి నుండి, ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. ఇదిగో, ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. అల్ఫాయు ఓమెగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు ఈ ఇంట్రడక్షన్లో 6 నుండి ఇప్పుడు ఇది ఉంది కదండి, ఈ ఇంట్రడక్షన్లో ఉన్నటువంటి వాక్యాలకి దాన్ని ప్రొలాగ్ అంటాం కదా. సార్, ప్రొలాగు, ఎపిలాగ్, ముందు మాట, చివరి మాట. ఓకే, తొలి పలుకులు, తుది పలుకులు. వాటిలో మనం 5-6 విషయాలు కామన్గా ఉన్నట్టుగా చూడొచ్చు అనమాట. అంటే అదొక హీబ్రూ లేకపోతే గ్రీకు, ఈ యూదుల యొక్క సాహిత్య శైలిలో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటి అంటే అదొక యూనిట్. కాబట్టి ముందుగా ఏది అయితే చెబుతాడో చివరిలో అదే ఐడియాతో, అదే మాటలు కావచ్చు, అదే ఐడియాతో ముగిస్తాడు. కాబట్టి దీనికి కంపేర్ చేసి తర్వాత చూద్దాం డీటెయిల్డ్గా. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు మనం, ది గ్రీటింగ్స్, డాక్సాలజీ. డాక్సాలజీ అంటే డోక్సేస్ అంటే గ్లోరీ, లోగస్, వర్డ్స్ ఆఫ్ గ్లోరీ. గ్లోరీ అంటే ఆనర్, దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పేది డాక్సాలజీ అన్నమాట. మామూలుగా మనం చివరికి ఆరాధన అయిన చివరికి డాక్సాలజీ పాట పాడతాం. ఓకే, కానీ ఇక్కడ ముందే చెప్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక అని ముందే చెప్తున్నాడు. అభివందనలో ఒక విషయం చెప్తాను. అభివందనలో 5వ వచనం. ఇప్పుడు మామూలుగా ఇక్కడ అభివందనలు చెప్పేటప్పుడు ఎవరి పేరుని చెప్తారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరట గ్రీటింగ్స్ అని చెప్తారు. ఇక్కడ ఈ ఐడియా మారింది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనకుండా తండ్రి పరిశుద్ధాత్మ కుమారుడు అని ఆల్టర్ చేశారు. ఓకే, ఎందువల్లంటే దేని గురించి అయినా కానీ సుదీర్ఘంగా చెప్పాలి అనుకుంటే, దేని గురించి అయినా సరే నొక్కి చెప్పాలి అని అనుకుంటే దాన్ని చివర పెడతారు. కాబట్టి యేసుక్రీస్తుని గురించి నొక్కి చెప్పాలనుకుంటున్నాడు. ఆయనకి 3 బిరుదులు ఇచ్చాడు ఇక్కడ చివరిలో. 5వ వచనం మళ్ళీ చూడండి. 5వ వచనంలో మనం చూసేదంటే యేసు ప్రభుకి 3 బిరుదులు ఉన్నాయి. ఒకటేంటంటే నమ్మకమైన సాక్షి. ఓకే, నమ్మకమైన సాక్షి. రెండవది మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును. మృతులలో నుండి. మూడవది భూపతులకు అధిపతి యేసుక్రీస్తు నుండి. ఇవి చాలా మనం ఆలోచిస్తే చాలా గంభీరమైనటువంటి టైటిల్స్. దీనిలోనే చదవర్లకి, రీడర్స్, రిసీవర్స్ ఈ గ్రంథాన్ని ఎవరికైతే ఎవరిని దృష్టిలో పెట్టుకుని రాయబడిందో వాళ్ళు చదువుతారు కదా.
ఆ చదవర్ని దృష్టిలో పెట్టుకుని రాశారు కాబట్టి చదవర్లకి దీనిలోనే సందేశం ఉంది. ఏంటి సందేశం? యేసు ప్రభు నమ్మకమైన సాక్షి. సాక్షి అని అంటే ఇప్పుడు సాక్షి అని మనకి ఛానల్స్ ఉన్నాయి. ఓకే, టీవీ ఛానల్స్ ఉన్నాయి సాక్షి అని. మరి ఈయన కూడాను ఓకే పగడాల ఆయన ఛానల్ కూడాను సాక్షి. ఓకే, ఇప్పుడు నమ్మకమైన సాక్షి అంటే ఎవరు అని అంటే మరణం వరకు సాక్ష్యంగా నిలబడేవాడు. సాక్ష్యం అంటే ఏంటి? ఇది రైట్ అండి, ఇది రాంగ్. దేవుని వాక్యానికి టెస్టిమోనీస్ అని అంటారు. దేవుని వాక్యానికి టెస్టిమోనీస్. ఏంటి టెస్టిమనీ? దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రాంగ్. మీరు కోర్టులో ఉంటారు కదా, కోర్టులో మీరు చెప్పేది అది, ఇది రాంగ్ అండి, ఇది రైట్. కాబట్టి వాక్యం ఇది రైట్ రాంగ్ అని చెప్పేదన్నమాట. అదేవిధంగా వీళ్ళు కూడా, యేసు ప్రభు కూడాను ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్తాడు. క్రైస్తవులు కూడా ఆ విధంగా చెప్పాలి, ఇది రైట్ ఇది రాంగ్ అని సాక్ష్యం చెప్పాలి. ఓకే, ఎంతవరకు ఆ విధంగా సాక్ష్యం చెబితే మరణానికి గురి అవుతాం. మరణమైనా సరే సత్యం వైపు మనం సత్యంగా ఏదో అబద్ధం ఏదో నిలబడాలి. ఓకే, మరణం రాబోతుంది, నన్ను చంపుతారు అని దానికి భయపడి అసత్యాన్ని చెప్పకూడదు. ఓకే, సాక్షి ఎవరంటే ఇప్పుడు గ్రీక్ మాట ఏంటి అంటే మార్టూరియా, సాక్షి. మార్టూరస్ అంటే సాక్షి, మార్టూరియా సాక్ష్యం. ఎందుకు చెబుతున్నానంటే మార్టర్, ద వర్డ్ మార్టర్ కమ్స్ ఫ్రమ్ దట్ గ్రీక్ వర్డ్ మార్టర్. అంటే మరణం వరకు కూడాను సత్యం నిమిత్తమై నిలబడతాడు అనేటువంటి విషయం అన్నమాట. యేసు ప్రభు ఆ విధంగా నిలబడ్డాడు. దేవుడిచ్చినటువంటి సత్యాన్ని కాపాడుచు సులువు మరణం అయినప్పటికీ ఆయన నిలబడ్డాడు. ఆయన యేసు ప్రభు. ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఆయన జ్ఞాపకం చేసుకుని ఆ విధంగానే మీరు కూడా హతసాక్షులు అయినప్పటికీ మీరు సత్యం గురించి మీరు సాక్షులుగా నిలబడండి అనేటువంటి సందేశం. రెండవది ఏంటి? ఆది సంభూతుడు. ఓకే, దేనికి ఆది సంభూతుడు? మృత్యుడిగా మృతం నుండి లేచినటువంటి వాడు ఆది సంభూతుడు. మృత్యుని జయించినటువంటి వాడు. రిజరక్షన్, ద ఫస్ట్ బార్న్ ఫ్రమ్ అమంగ్ ద డెడ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకే, ఫర్ ద ఫస్ట్ బార్న్ ఫ్రమ్ అమంగ్ ద డెడ్. శరీరంతో లేపబడినటువంటి ఆయన వాళ్ళలో ప్రథముడు. ఓకే, ఇప్పుడు 27:52 మత్తయి సువార్త 27:52 ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ సమాధులు ఉన్నటువంటి వాళ్ళు లేచి అప్పుడు వెళ్ళారు. కాబట్టి ఆయన మొదట. ఓకే, ఆది సంభూతుడు. అది ఎందుకు చెప్పాడు? క్రైస్తవులారా, మీరు హతసాక్షులుగా అయినప్పటికీ మీరు చావుకి భయపడొద్దు. చావు అంతం కాదు మనకి. ఇట్ ఇస్ అ గేట్ వే ఫర్ ఇటర్నల్ లైఫ్. మీరు యూ విల్ బి రిజరెక్టెడ్. నువ్వు పునరుద్ధానం అవుతావు. ఎందుకు చావు అంటే భయం లేకుండా నిలబడండి. ఎందుకంటే యేసుప్రభు వలె మీరు కూడా తిరిగి లేస్తారు. దేవునితో పునరుద్ధాన దేహాలతో దేవునితో సదాకాలం ఉంటారు. అది మన గ్లోరియస్ హోప్, అది మన నిరీక్షణ. ఎందుకు మీరు చావంటే భయపడతారు? చావంటే అందరికీ భయం అనుకోండి. చావంటే అందరికీ దేవుడిచ్చినటువంటి జీవితాన్ని కాపాడుకోవటం.
కానీ ఇన్ ద లాంగ్ రన్ అబ్సల్యూట్గా మనకు భయం ఉండకూడదు. ఎస్ చావు అంటే భయపడకూడదు. చావు అంటే భయపడకూడదు. ఇంకోటి అపోస్తలుడైన పౌలులాగా మరణిస్తే అది మేలు అంటాడు ఫిలిప్పీ 1లో. ఓకే, మీకోసం అయితే జీవిస్తాను, కానీ చనిపోయితే అది నాకు మేలు. మీకు మేలుకరంగా ఉండాలంటే జీవిస్తాను, నాకు మేలుకరంగా ఉండాలంటే జీవిస్తాను. అది దీవెన. ఇంకా అట్లాంటి వాడిని ఏం చేయగలరండి? చావు అంటే భయం లేనివాడు, చావు అంటే దీవెన అనేవాడు, అది ఆశీర్వాదం అనేవాడిని ఇంకేం చేయగలరు? ఎవరు ఏం చేయలేరు. ఆ విధంగా ఉండాలి క్రిస్టియన్స్. చావైతే లాభము. చావైతే లాభం. సరే, మూడవది ఏంటి? భూపతులకు అధిపతి. హతసాక్షులుగా మరణిస్తుంటే ఈ ప్రకటన గ్రంథం 6:10 లాగా, అయ్యా ఎంతకాలం ఇట్లా ఉంటావు, ఎంతకాలం న్యాయం తెరుచుకుండా ఉంటావు, నువ్వు గమ్ములు చేతులు కట్టుకుని ఉంటున్నావు, దేవా ఏంటిది, మీ పిల్లలు అంటున్నావు, తండ్రి అని పిలుచుకుంటున్నావు, మాకు ఇంత జరుగుతుంటే నువ్వు చేతులు కట్టుకుని కూర్చున్నావు ఏంటి, ఏం పట్టించుకోవట్లేదేంటి అనేటువంటి ఐడియా వస్తుంది. అప్పుడు దేవుడు చేతులు కట్టి కూర్చోలేదు. భూపతులకు అధిపతి. ఆయన అధీనంలో ఇవి జరుగుతున్నాయి అని క్రైస్తవులు అండర్స్టాండ్ చేసుకోవాలి. యేసు ప్రభు భూపతులకు అధిపతి. ఇంకొకటండి, నేను చెప్పటం మర్చిపోయాను. మొదటి 3 వచనాల్లో ఇక్కడ రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఉంది. ఆఫ్ అనేది చాలా ట్రిక్కిష్ వర్డ్. ఆఫ్ అంటే ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ అనొచ్చు, ఓకే, టు జీసస్ క్రైస్ట్ అనొచ్చు, అబౌట్ జీసస్ క్రైస్ట్ అనొచ్చు. కాబట్టి ఈ రెవల్యూషను ఏంటి, యేసుక్రీస్తు నుండి వచ్చిందా లేకపోతే యేసుక్రీస్తు దానికి సబ్జెక్టా? యేసుక్రీస్తు నుంచే వచ్చింది. యేసుక్రీస్తు సబ్జెక్ట్ కాదా దీనికి? అది తర్వాత మనం ఆలోచిద్దాం. కాసన్ గారు కొంచెం క్లియర్గా చెప్తాడు దాన్ని. ఓకే, డాక్సాలజీ తర్వాత బాడీ కొంచెం ఫాస్ట్గా చెప్పుకుందాం. అంటే ముఖ్యమైనటువంటి అంశంలో ఇక్కడ A, B, C, D, E చూడండి ఎన్ని ఉన్నాయో, F, G, H అని ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏంటి ఈ రిఫరెన్స్లతో సహా ఇక్కడ ఈ అవుట్లైన్ ఉన్నది. ఇక్కడ మొదటిది ఏంటి అని అంటే, బాడీలో మొదటిది ఈ ల్యాంప్ స్టాండ్ అంటే దీపస్తంభం దేన్ని సూచించింది? సంఘాన్ని సూచిస్తుంది. ఓకే, సంఘాన్ని సూచిస్తుంది. అంటే కొంచెం డీటెయిల్డ్గా చెప్పం, మళ్ళీ డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాం కదా, డీటెయిల్గా చెప్పం. ల్యాంప్ స్టాండ్స్ అని అంటే ఇక్కడ ప్రకటన గ్రంథంలోనే దాని అర్థం ఇస్తాడు. ఈ దీపస్తంభం దేనికి గుర్తు అంటే సంఘానికి గుర్తు. వెలుగునిచ్చేది సంఘం. లేకపోతే అంత చీకటి అంధకారమయంతో ఉన్నది, వెలుగునిచ్చేది సంఘం, విశ్వాసుల సంఘం. ఓకే, అక్కడ యేసు ప్రభు ఉంటున్నాడు, ఆ దీపస్తంభం మధ్యలో ఉంటున్నాడు, దీపస్తంభాన్ని గట్టిగా పట్టుకుంటున్నాడు, గట్టిగా ఈ హోల్డ్స్. కాబట్టి ఏదో లూజుగా పట్టుకోవటం కాదు, గట్టిగా పట్టుకున్నాడు. అంటే భద్రత. సంఘాలన్నీ క్రీస్తు యొక్క హస్తాల్లో భద్రంగా ఉన్నాయి అని చెప్పేటువంటి విషయం అన్నమాట. అది 1:9 నుండి 3
22 వరకు, అంటే ఎండ్ ఆఫ్ చాప్టర్ 3. ఓకే, ఇక్కడ ఈ ప్రాఫిటిక్ మెసేజ్ 7 చర్చెస్, యేసుక్రీస్తు పునరుద్ధరణైనటువంటి యేసుక్రీస్తు యొక్క వర్ణన చాలా గంభీరంగా ఉంటుంది చూడండి. కాబట్టి యేసుక్రీస్తు దీనికి సబ్జెక్టు, ఈయన యేసు ప్రభు. చదువుతారా? ఎస్ సార్. మరి విజన్ ఆఫ్ క్రైస్ట్, ఇక మరి 9 నుండి 20 వచనాలు సుదీర్ఘంగా ఉంటుంది, అది ఫాస్ట్గా చదవండి. యేసుక్రీస్తు యొక్క విజన్. 9వ వచనం. జస్ట్ రీడ్ ఓన్లీ 4-5 వర్సెస్. ఎస్ సార్. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికీయను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొకని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులుగా వాడి అయిన ఖడ్గమొకటి బయలువెళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. చాలండి. ఓకే, అది 20 వచనం దాకా మనం చదువుకోవచ్చు సార్. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే, ఈ 7 సంఘాలకి ఇచ్చినటువంటి సందేశం. అక్కడ నేను మామూలుగా గుర్తుపెట్టుకోవటం, దాని వరుస క్రమాన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటాను అంటే ఈఎస్పి, టిఎస్పిఎల్. ఓకే, ఈఎస్పి, టిఎస్పిఎల్ అది గుర్తుపెట్టుకుంటారన్నమాట. ఆ క్రమం ఏంటి అని అంటే, పోస్ట్ మ్యాన్ ఈ లెటర్స్ ఇచ్చేటప్పుడు ఆ క్రమంలో వెళ్తాడు. అవన్నీ ఒక చోట నుండి ఒక చోటకి అన్నమాట. ఇట్లా వెళ్తాడు. ఓకే, కాబట్టి ఆ వరుస క్రమం పెట్టాడు. రెండో విషయం మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ ఈ విజన్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంది కదా, క్రీస్తుని గురించి పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ఏ విధంగా ఆయనకి కనిపించాడో ఆ వర్ణనలో ఉన్నటువంటివి తీసుకుని ఆ వర్ణనకి సరిపోయినటువంటి విధంగా దానికి తగినటువంటి వర్ణన వీటికి అంటుకడతాడు. ఓకే, ఆ వర్ణన, ఆ ఖడ్గము కలిగినటువంటి ఆయన మీకు ఇస్తున్నాడు అంటే ఖడ్గానికి వాళ్ళకి సంబంధం ఉన్నది. కాబట్టి ఆ వర్ణనలో ఉన్నటువంటి ఒక భాగాన్ని తీసుకుని ఈ 7 సంఘాలకి ఇచ్చినటువంటి ఆ యొక్క వర్తమానం ఎవరిస్తున్నారు అంటే ఈయన ఇస్తున్నాడు. ఎవరిస్తున్నారు అంటే ఆ పునరుద్ధరణైనటువంటి యేసుక్రీస్తు ఆ వర్ణంలో ఒక భాగం తీసుకొని ఇస్తున్నాడు అన్నమాట. అది మనం గ్రహించుకోవాలి. తర్వాత ఇక్కడ మనం గ్రహించేది ఏంటంటే, ఈ స్మరణ
ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సంఘంలో ఉన్నటువంటి లోపాలు, బలమైనటువంటి విషయాలు, బలహీనమైనటువంటి విషయాలు అన్నీ గమనిస్తున్నాడు. అంటే దేవుడికి అన్నీ తెలుసు అనేటువంటి విషయం. ఎక్కడైతే బలహీనంగా ఉన్నాడో ఆ విషయంలో రిపెంట్ కాండి. ఓకే, విజయం సంపాదించుకోండి. ఆ విషయంలో మీరు పశ్చాత్తాపపడండి. ఆ విషయంలో మీరు బలపడండి. ఆ విధంగా జీవిస్తే దేవునికి, యేసు ప్రభుకి అంగీకారమైనటువంటి జీవితం, దేవునికి అంగీకారమైనటువంటి జీవితం. అంతేగాని జయించువాడు అనేటువంటి మాట వస్తుంది అన్నమాట. జయించువాడు అంటే ఏ విధంగా బలహీనంగా ఉన్నాడో ఆ విషయంలో వాళ్ళు బలిష్టంగా ఉండాలి అంతే. అంతేగాని జయించువాడు అనేటువంటిది అది క్రైస్తవుల్లో ఉన్నతంగా ఇంకొక కేటగిరీ అనేటువంటిది ఐడియా కాదు. క్రైస్తవులందరికీ జీవ కిరీటం ఉంటుంది. క్రైస్తవులందరికీ అందరూ కూడాను నిరంతరమైనటువంటి దేవుని యొక్క జీవితం ఉంటుంది, నిత్య జీవితం ఉంటుంది. క్రౌన్ ఆఫ్ లైఫ్ అంటే, క్రౌన్ అంటే బహుమానం అన్నమాట. పరలోక రాజ్యంలో దేవుని యొక్క జీవంతో ఉండటం అదే బహుమానం. ఓకే, అంతేగాని అందరికీ ఉంటుంది. క్రైస్తవులు అందరూ వెళ్తారు. ఓకే, అంతేగాని కొంచెం స్పెషల్ సీట్ ఉంటుంది వీళ్ళకి, జయించినటువంటి వారికి అనే ఐడియా మాత్రం ఇక్కడ లేదు. ఆ ఐడియా ఉంటే చాలా పప్పులో కాలేస్తాం మనం. ఏ విధంగా ఏ విషయంలో బలహీనంగా ఉన్నారో మనం ఆ విషయంలో దేవునికి అనుకూలంగా ఉండాలి అని అంటే ఆ విషయంలో మనం బలపడాలి. ఆ విషయంలో రిపెంట్ కావాలి. ముందు రిపెంటెన్స్ అయితే సరిపోదు, దేవుని వాక్యానికి కట్టుబడి ఉండాలి. అది రిపెంటెన్స్ అండ్ ఒబీడియన్స్, సబ్మిషన్ టు గాడ్స్ వర్డ్. ఓకే, అది. ఇంకొక విషయం చెప్తానండి దీనిలో. లవదీసియా 3:20, 3వ అధ్యాయం 20వ వచనం చదువుతారా? ఎస్ సార్. ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడు భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండబెట్టినిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఓకే, అక్కడ 2 విషయాలండి. చెవిగలవాడు వినుగాక. ఇప్పుడు సంఘానికి రాశాడు, ఇక్కడ సింగులర్ అయింది. చెవిగలవాడు వారు కాదు, వాడు వినుగాక. సంఘం అంతా తప్పు చేసినా కానీ వ్యక్తిగతమైనటువంటి బాధ్యత ఉంది. ఓకే, సంఘం అట్లా చేశారు, ఎక్కువ మంది అట్లా ఉంది. మరి నీ సంగతి ఏంటి? నువ్వు విను. ఓకే, నువ్వు ఒబీడియంట్గా ఉండు. కాబట్టి ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ దేర్. ఓకే, ఇక్కడ ఏంటి అని అంటే 20వ వచనంలో ఈ 14 నుండి 19 వరకు చదివితే, 14 నుండి 19 వరకు చదివితే యేసుప్రభు ఏం చెప్తారంటే చాలా కోపపడతాడు. లవొదీసియా సంఘంలో ఏ మంచి చూడ్డు. మీరు గర్వపడుతున్నారు, మీరు ధనికులుగా ఉన్నారు, మీ వ్యాపారాన్ని బట్టి మీ దుస్తులు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మరలా మీ ఐసాల్వ్ని, ఐ మందుని, ఒక పేస్ట్ అన్నమాట, దాన్ని బట్టి మీరు గర్వపడుతున్నారు. ఎందుకంటే ధనం వచ్చేసేసింది. ఇప్పుడు లవొదీసియా పట్టణాన్ని అది కాలిపోయింది, అది నాశనం అయింది. దాన్ని మరమ్మతు చేసుకోవటానికి
రోమా సహాయం చేస్తానంటే మీ సహాయం వద్దన్నారు. అంత అంత ధనికులు అన్నమాట. మనం మామూలుగా వాడుక భాషలో బలిసినటువంటి వాళ్ళు. సార్ మేము కట్టుకుంటామండి మీ అవసరం లేదు సెల్ఫ్ అన్నమాట. అలాంటి వాళ్ళు అన్నమాట. సార్ కాబట్టి అలాంటి వాళ్ళ గురించి ఏమంటాడంటే, మీ దృష్టిలో మీరు ధనికులై ఉండొచ్చు, నా దృష్టిలో మీరు మీరు నిరుపేదలు. మీరు ఉన్ని దుస్తులు మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, నా దృష్టిలో యు ఆర్ నేకెడ్. ఓకే, మీ దృష్టిలో ఐస్ సాల్వ్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, నా దృష్టిలో మీరు అందులు. చూడండి, ఇక ఆ విధంగా చేస్తాడన్నమాట. కంపారిజన్. వాళ్ళు ఆ లయోడిషియాలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మంచినీళ్ళు లేవు, వేరే చోట నుండి వాళ్ళు నీళ్లు సరఫరా చేసుకుంటారు. ఆ నీళ్లు కూడాను మంచిగా లేవు. రీసెంట్గా ఎక్స్కవేషన్ చేస్తే ఎక్కడైతే ఏ ట్యూబ్స్ అయితే తెప్పిస్తారో ఆ ట్యూబ్స్ దొరికినాయి. దానిలో చాలా సెడిమెంట్స్, సాల్ట్ సెడిమెంట్స్ బాగా కరుడుగట్టిపోయినాయి అన్నమాట. అలాంటి నీళ్ళు తాగినప్పుడు అవి తాగబుద్ధి కాదు. ఓకే, వాటిని తాగాలని ఆశించినటువంటి వాళ్ళు అది చేదుగా అసహ్యం కొట్టే అన్నమాట. వాళ్ళు వస్తారు వెంటనే. ఇప్పుడు చేదుగా ఉన్నటువంటి నీళ్లు తాగు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఈ మారా దగ్గరికి వచ్చినప్పుడు చేదు నీళ్ళు తాగినప్పుడు ఏ విధంగా ఆయన తిట్టారు, ఏంటో చేదు నీళ్ళు ఇచ్చావు, మాకు దాహం వేస్తుంది కదా అని. అలాంటి పరిస్థితి. ఆ విధంగా మీరు 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 చల్లగాను లేరు, మీరు వేడిగానే లేదు, నులివెచ్చగా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు పనికిరాదు. ఇప్పుడు నులివెచ్చగా ఉన్నటువంటి నీళ్ళు ఎవరు తాగుతారండి? ఇప్పుడు నీళ్ళు తాగేటప్పుడు మనకు కొంచెం చల్లగానే తాగుతాం, లేకపోతే టీ అన్న తాగుతాం, వేడిగానే. కానీ నులివెచ్చగా ఉన్నటువంటి దాన్ని మనం తాగటానికి ఇష్టపడవు అలాంటి వాళ్ళు. అంతేకాదు, మీరు ఏ విధంగా మీ నోటి నుండి ఉమ్మి వేస్తారో ఆ నీటిని, ఆ విధంగా నేను ఉమ్మి వేస్తాను. చూసారా, ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల చరిత్రలో ఆ కాంటెక్స్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి అర్థమయ్యేటటువంటి రీతిగా అదే మాటలతో యేసుప్రభు వర్తమానం చెబుతాడు. ఆ విధంగా కోపంగా చెప్పినటువంటి మాటలు 19 వచనాల వరకు ఆ విధంగా చెబుతాడు. మరి 20వ వచనంలో ఏముంటుంది? తలుపునద్ద తట్టుచున్నాను, ఓకే, ఎవరైనా విని తలుపు తెలిసాడు. మనం సందర్భంలో అర్థం చేసుకోకుండా మనం ఏమనుకుంటామంటే, యేసయ్య బతిమాలుతున్నాడు, మీరు తలుపు తీయండి, గడి బయట లేదు, గడి లోపల ఉంది, తలుపు తీయడానికి మీకొక్కడికే సాధ్యం, మీరు తలుపు తీయండి, ఆయన ఎండలో వానలో బయట ఉన్నాడు, బతిమలాడుతున్నాడు ఇవన్నీ చెప్తారు అనేటువంటి ఆ పిక్చర్ కూడా వేసేసి ఆ విధంగా ప్రసంగాలు చేస్తారు. ఎప్పుడైనా సరే వాక్యాన్ని సందర్భంలో చూడాలి. అక్కడ ఆయన కోపంగా చెప్పినటువంటి మాటలు, బతిమలాడుతూ నన్ను తీసుకోండి అని కాదు. Unless you repent, okay, unless you repent, you will have nothing to do with me. నీతో విందు చేయను, నీతో సహవాసం చేయను, నువ్వు రిపెంట్ అవ్వు అని కోపంగా చెప్పినటువంటి మాట అని మనం అది గ్రహించుకోవాలి. ఆ విధంగా ఎప్పుడైనా సరే ఇక్కడ ఉన్నటువంటి దానికి బ్యాక్గ్రౌండ్ కూడా తర్వాత చెప్తాను. ఏ బ్యాక్గ్రౌండ్తో ఆ సందేశం వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా. ఓకే, సార్డిస్ ఫర్ ఎగ్జాంపుల్, సార్డిస్ 2 కొండల మీద ఉన్నాయి. ఆ కొండ స్టీప్గా ఉంటాయి. ఎంత స్టీప్గా ఉంటాయి అంటే ఎవడు ఎక్కలేడండి. కాబట్టి మేము సురక్షితంగా ఉన్నాము అని ఇక సెంట్రీస్ లేరు, ఏమి లేరు, నిద్రపోతా ఉన్నప్పుడు ఒక సైన్యం వెళ్ళి వాళ్ళని పట్టుకుని వాళ్ళని ఆక్రమించుకున్నారు. కాబట్టి మీరు ఆదమరిచి నిద్రపోకండి అని అంటాడు సార్డియన్స్కి. కాబట్టి అలాంటి
వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా పవర్ఫుల్గా ఇచ్చినటువంటి సందేశం. సరేనండి, ఇప్పుడు ఇంకా జస్ట్ 8:30 వరకు చెప్పుకుందాం. ఇక్కడ 4వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు మనం చూసేటువంటిది ఏంటంటే హెవెన్లీ థ్రోన్, దేవుని యొక్క సింహాసనం. ఆ మొదటి అధ్యాయం అంటే 4వ అధ్యాయంలో మొదటి 14-11 వచనాల్లో దేవుని యొక్క సింహాసనం యొక్క వర్ణన ఉంటుంది, గంభీరంగా ఉంటుంది. ఓకే, 4-5 అధ్యాయాలు ఒక విధంగా చాలా స్పెషల్. అవి చాలా స్పెషల్. ఈ రెండు 4వ అధ్యాయం స్టేజ్ అయితే 5వ అధ్యాయం డ్రామా. ఆ డ్రామా బిగిన్ అవుతుంది. ఓకే, 4వ అధ్యాయం స్టేజ్ అయితే ఏంటి స్టేజ్? దేవుడు తన సింహాసనం మీద కూర్చుంటాడు. ఓకే, సింహాసనం మీద కూర్చుని ఆయన చుట్టూ గంభీరమైనటువంటి దూతలు ఉంటాయి. 4 జంతువులు, భయంకరమైనటువంటి జంతువుల రూపంలో 4 జంతువులు ఉంటాయి. ఇక అది చూస్తే భయపడిపోతారు, ఎవరి దగ్గరికి వెళ్ళలేరు. తర్వాత ఇప్పుడు ఆయన సింహాసనం ఇట్లా ఉంటే, ఇక్కడ ఉంటే, ఆయన ఇక్కడ గీస్తాను, ఆయన సింహాసనం ఇక్కడ ఉంటే, ఆయన సింహాసనానికి చుట్టూ రింగ్స్ లాగా జీవులు ఉంటాయి. 4 జీవులు, స్పెషల్ ఏంజల్స్ ఉంటారు. మరలా ఇంకా స్పెషల్ ఏంజల్స్ ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఎల్డర్స్ అంటారు. 24 ఎల్డర్స్. మామూలుగా 24 ఎల్డర్స్ అంటే వాళ్ళు సంఘాలని రిప్రజెంట్ చేసేటువంటి మనుషులు అని అనుకుంటారు. అది కాదు. ఎల్డర్స్ అంటే దూతలకు కూడా ఆ యొక్క బిరుదు ఉంది, దానిలో చూపించుతారు తర్వాత. కాబట్టి గంభీరమైనటువంటి ఈ 7 ఏంజల్స్ ఉండటమే కాదు, 24 ఈ 7 ఏంజల్స్ ఈ సంఘానికి సంబంధించినటువంటి ఏంజల్స్. వాళ్ళు పాస్టర్స్ కాదు, ఎల్డర్స్ కాదు. ఓకే, కాబట్టి ఆ విధంగా ఉంటుంది. తర్వాత దాని తర్వాత సముద్రం ఉంటుంది. ఎలాంటి సముద్రం అంటే తుఫాను వచ్చినటువంటి స్ఫటిక, అంటే క్లియర్గా ఉండేటువంటి స్ఫటిక కాదు, క్లియర్గా గ్లాస్ లాగా ఉండేది కాదు. తుఫాను వచ్చినటువంటి భయంకరమైనటువంటి సముద్రం. ఇక్కడ సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుడు, ఆయన కుడి చేతిలో ఒక గ్రంథం ఉంటుంది, గ్రంథపు చుట్ట. ఆ దినాలు, ఇప్పుడు ఈ దినాల్లో ఈ బుక్ లాగా ఉంటుంది అనుకోండి, ఆ దినాల్లో గ్రంథం లాగా చుట్టు ఉంటుంది అనమాట. 2 ప్రక్కల వ్రాయబడినటువంటి చుట్టు ఉంటుంది, గ్రంథపు చుట్ట అందాం. 2 ప్రక్కల. ఓకే, అది 2 ప్రక్కల ఉంటుంది. అది ముద్రించబడింది. 7 ముద్రలు ఉంటాయి దానికి. ఓకే, ఇప్పుడు ఆ దూత అంటది, 5వ అధ్యాయంలో దూత అంటది, ఎవరు ఆ గ్రంథపు చుట్టను విప్పగలరు, ఆ ముద్రలు విప్పగలరు, ముద్రలు పగలగొట్టగలరు? ఎవరు ఉండరు. గంభీరంగా పెద్ద స్వరంతో ఈ దూత అంటదన్నమాట. ఎవరు, భూమి క్రింద, భూమి పైన, ఆకాశం అంతటా వినిపించేటటువంటి రీతిగా గంభీరంగా అనౌన్స్ చేస్తుంది. ఆ గ్రంథపు చుట్ట యొక్క ముద్రలు పగలగొట్టేటువంటి వాళ్ళు ఎవరు పాత్రులు?
ఎవరు తగినటువంటి వాడు, హూ ఈజ్ వర్ది అని అనౌన్స్ చేస్తే అందరూ సైలెంట్గా ఉంటారు. ఎవరు వర్ది కాదు. అప్పుడు ఈ యోహాను ఏడుస్తాడు. ఎందుకు ఏడవటం? ఎందుకు ఏడవలసి వచ్చింది? ఎవరు లేరు. లేకపోతే ఏంటంట, ఆయన ఏడ్చేంత దుఃఖించేటువంటి రీతిగా ఎందుకు ఉన్నది? అప్పుడే ఎందుకు దుఃఖించాలి? ఓకే, దానిలో ఒక అర్థం ఉంది. ఓకే, జస్ట్ క్లుప్తంగా చెప్తాను. ఏంటి అంటే, ఆ దినాల్లో వీలునామా రాసినప్పుడు ఆ వీలునామాకి కాపీ తీస్తారు. ఆ కాపీ తీసి చదువుతారు. ఆ వీలునామాలో ఏమున్నదో తెలుసు. ఒరిజినల్ కాపీని వాళ్ళు ముద్రిస్తారు, వాళ్ళు సీల్ చేస్తారు. ఆ సీలు తీశారు అని అంటే అప్పుడే వీలునామాలో ఉన్నటువంటి కంటెంట్స్ తెలుస్తాయి. అవి ఎగ్జిక్యూట్ చేయవచ్చు అన్నమాట. వాటిని నెరవేర్చవచ్చు. ఓకే, అప్పుడు దాకా ఎవరు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వీలు లేదు. అదొక నియమం. కానీ దానిలో ఏముందో తెలుసు. రెండు ప్రక్కల రాయబడినటువంటి ఆ యొక్క గ్రంథపు చుట్టలో, రెండు ప్రక్కల అంటే అంత ఉన్నది అని అర్థం. మామూలుగా గ్రంథపు చుట్టలో ఒక ప్రక్కే రాస్తారు మామూలుగా. ఇది రెండు రాశారు అంటే చాలా ఉన్నది. ఏంటి అది? దేన్ని సూచిస్తుంది అంటే దేవుని యొక్క ప్రణాళికను. ఏంటి దేవుని ప్రణాళిక? మానవ జాతిని అంతటిని తీర్పు తీర్చేది, జడ్జిమెంట్ తీర్చేది. ఓకే, దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి పాపులు, వాళ్ళకి తీర్పు జరుగుద్ది. తీర్పు, దాని జడ్జిమెంట్ అంటారు, న్యాయ తీర్పు అంటారు. ఆ న్యాయ తీర్పుకి గురి కాకుండా యేసు ప్రభువుని విశ్వసించినటువంటి ఆ యేసుక్రీస్తు అనుచరులు ఉంటారు. వాళ్ళు ఆ తీర్పు నుండి రక్షింపబడతారు. రక్షణకు ముందు తీర్పుకు, రక్షణకు చెందినటువంటి ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళిక అంతా కూడాను దానిలో ఉన్నది. అది ఎప్పుడు నెరవేరుద్ది అంటే ఆ ముద్రలు పగలగొట్టినప్పుడు. ఇప్పుడు సంఘం ఎట్లా వెళ్తుంది? సంఘం పర్సిక్యూషన్లో వెళ్తుంది, హింసల్లో వెళ్తుంది. న్యాయ తీర్పు లేకపోయినప్పుడు ఏం జరుగుద్ది అంటే ఆ హింసలు కొనసాగుతూనే ఉంటుంది. ఎవరైతే సంఘాన్ని హింసిస్తుంటున్నారో వాళ్ళకి న్యాయ తీర్పు జరగదు. చరిత్రకి అంతం ఉండదు. చరిత్రకి అంతం ఉండదు, న్యాయ తీర్పు ఉండదు. అంటే సంఘం ఎప్పుడు కూడాను నిత్యంగా ఇక పర్సిక్యూషన్లో వెళ్ళాల్సిందే, హింసలు గుండా వెళ్ళాల్సిందే. అందుకని ఏడుస్తున్నాడు ఈయన. అర్థం కాలేదు? అందువలన ఇక అప్పుడు ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ దూత అంటది, ఏడవద్దు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దావీదు పదమసింహం అన్నది. ఆయన అప్పుడు అలాగా అని వెనక్కి తిరిగి చూస్తుంది. ఎవరు ఆ కొదమసింహం అని చూసినప్పుడు సింహాన్ని చూడ్డు, వధింపబడినటువంటి గొర్రెపిల్లని చూస్తాడు. ఆ వధింపబడినటువంటి గొర్రెపిల్ల అంటే యేసుప్రభు యొక్క మరణానికి గుర్తు. ఓకే, ఆ దర్శనం చూస్తాడన్నమాట. ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ చెప్పుకున్నాం కదా ఈ సింహాసనం అని. సింహాసనం మీద ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఓకే, అంటే దేవుడు ఈ విధంగా ఉంటాడు అని అదేం చెప్పలేదు. గంభీరత, దేవుని యొక్క మహిమ, గంభీరత, దాన్ని వర్ణిస్తాడన్నమాట. ఈ యొక్క ఈ కొదమసింహం లేకపోతే వధింపబడినటువంటి గొర్రెపిల్ల ఎక్కడి నుండి వచ్చింది?
బయట నుండి ఎక్కడి నుండి రాలేదు. వచ్చి ఆ యొక్క గ్రంథపు సీల్స్ ఓపెన్ చేయాల, పగలగొట్టల. మరి ఎక్కడి నుండి వచ్చింది ఆ వధింపబడినటువంటి గొర్రెపిల్ల? బయట నుండి ఎక్కడి నుండి రాలేదు, ఆ యొక్క సింహాసనం మీద నుండే వచ్చింది. ఎవరి సింహాసనం అది? దేవుని సింహాసనం. అక్కడి నుండే వచ్చింది. ఆయన అక్కడి నుండి వచ్చిందంటే దాని అర్థం ఏంటి? ఆయన కూడా దేవుడు. ఆయన కూడా దేవుడు. వధింపబడినటువంటి గొర్రెపిల్ల యేసు ప్రభు, ఆయన కూడా దేవుడు. అక్కడి నుండి సింహాసనాన్ని వర్ణించినప్పుడు ప్రకటన గ్రంథం అంతట్లో కూడాను ఇట్ ఈస్ ద థ్రోన్ ఆఫ్ గాడ్ అండ్ ద ల్యాంబ్. గాడ్ అండ్ ద ల్యాంబ్ ఒకే సింహాసనం. బట్ ఆ సింహాసనం ఎవరిది? దేవునిది, యెహోవాది, ప్రభువుది, వధింపబడినటువంటి గొర్రెపిల్లది. చూడండి, బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. ఆ విధంగా 4-5 అధ్యాయాలను మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక 6వ అధ్యాయం నుండి ఆ సీల్స్, ముద్రలు ఏ విధంగా ఓపెన్ అప్ అవుతాయి అది చూద్దాం. దాన్ని మరి నెక్స్ట్ వారం చదువుదాం. అది కూడా టూకీగా చదువుదాం. 22 అధ్యాయాలు టూకీగా చెప్పుకుని తర్వాత మనం కొంచెం డీటెయిల్గా వెళ్దాం. కార్సన్ గారు ఏం చెప్పారు ఆ ఐడియాస్ తీసుకుని, ఈ మధ్యలో వీలైతే యూట్యూబ్కి వెళ్ళి కార్సన్ గారు ఏం చెప్పారు అవి ఎంతవరకు వీలైతే అంతవరకు 26 ఎపిసోడు 1 hour ఎపిసోడ్ వినండి. అప్పుడు నేను చెప్పేది కొంచెం మీకు అర్థమవుతుంది. ఏదైనా అర్థం కానప్పుడు ప్రశ్నలు కానీ అనుమానాలు కానీ మీరు వ్యక్తపరచుకుంటే బాగుంటుంది. చాలా థ్యాంక్స్ అండి. మీరు చాలా ఓపికగా విన్నారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ రీడింగ్ ద బైబుల్. మీరు ఇంకా ఏదన్నా చెప్పగలిగితే దయచేసి చెప్పండి దీని గురించి. కానీ చాలా వివరంగా చెప్పారు సార్. అసలు ఈ ప్రొలాగ్ చాలా చక్కగా అద్భుతంగా చెప్పారు. ప్రకటన అంటే ఎవరు సాధారణంగా వివరించడానికి ముందుకు రారు. సంఘాల్లో కూడా ఏ దైవజనులు కూడా సంఘాల్లో కూడా చెప్పారు సార్. కానీ ప్రకటన గ్రంథం యొక్క వివరణ చాలా బాగా ఇస్తున్నారు మీరు. అందరికీ చాలా ఉపయోగపడుతుంది అభిప్రాయం. చాలా సంతోషం సార్, మంచి థాట్స్ ఇచ్చారు. ఓకే, ఇది జస్ట్ ఓన్లీ ది బిగినింగ్. ఎస్ సార్. ఇక అంటే అన్నీ క్లియర్గా ఉండకపోవచ్చు, కొన్ని విషయాలు మనకి క్లియర్గా బల్లగుద్ది చెప్పలేము, కానీ అర్థమయ్యే రీతిలో మీరు వివరిస్తున్నారు. అది డీటెయిల్కి వెళ్ళేటప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏ థియాలజీని మనం దృష్టిలో పెట్టుకుని ఈ ప్రకటన గ్రంథాన్ని వివరించినప్పుడు ప్రాబ్లమ్స్లో పడిపోతాం. అంటే దాని అర్థం ఏంటంటే ఒక థియాలజీని మనసులో పెట్టుకుని వ్రాయబడినటువంటి గ్రంథం కాదు ఇది. ఓకే అని మనకు అర్థమవుతుంది. ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ అవుట్లైన్ అయిన తర్వాత ఈ అవుట్లైన్ చెప్పేటప్పుడు కూడాను మనం గమనించాల్సింది ఏంటంటే, యేసు ప్రభువు కొండ మీద, ఒలీవ కొండ మీద చెప్పినటువంటి ప్రసంగం పోయిన వారం చెప్పాం కదా, దానికి దీనికి పోలికలు ఉంటాయి. ఓకే, దాని నెక్స్ట్ వీక్ చెప్తాను ఎట్లా పోలికలు. ఎందుకంటే యేసు ప్రభువు చెప్పిన దాన్నే ఈయన డీటెయిల్గా వివరిస్తున్నాడు. దానికి దీనికి సరిపోయేటట్టుగా మనం చెప్పేటట్టుగా ఉంటుంది అన్నమాట. మన ఇంటర్ప్రిటేషన్ ఎట్లా ఉంటుందంటే దానికి దీనికి తగినట్టుగా ఉంటుంది. ఓకే, కాబట్టి మనం నేర్చుకుందాం. ముఖ్యంగా ఏంటంటే దీన్ని అర్థం చేసుకున్నటువంటి వాడు ధన్యుడు అని అన్నాడు. చెప్పేటువంటి వాడు ధన్యుడు, వినేటువంటి వాడు ధన్యుడు. ఓకే, ఆ దినాల్లో మనకున్నటువంటి
రీతిగా బుక్స్ లేవు. మనకి దేవుడు మనల్ని ఎంతోగానో ఆశీర్వదించి మనం ఈ ప్రింటెడ్ పేజీ తీసుకుని వ్యక్తిగతంగా చదువుకుని ధ్యానించుకోవచ్చు. అప్పుడు వాళ్ళకి ఆ లగ్జరీ లేదు. దేవుని వాక్యం ఇప్పుడు మనకు కూడాను అలాంటి వాక్యం లేదు. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఒక చోట కాపీ చేసుకుని వాళ్ళ లోకల్ టౌన్కి కానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణులు లేకపోతే టౌన్స్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళు రాసుకుంటారు. ఈయన చెబుతాడు, ఆయన రాసుకుంటాడు. చదివేవాడు అంటే చెప్పేవాడు అంటే లౌడ్గా చెప్పేటువంటి వాడు, వాళ్ళు రాసుకునేటువంటి వాళ్ళు. అది ఇద్దరు కూడాను ధన్యులు. సార్ ఇప్పుడు ఇది యోహాను గారు ఆయనే స్వయంగా వ్రాసారు కదా సార్, దేవుడు చెప్తా ఉంటే ఆయన పద్మాసులో ఉన్నప్పుడు ఆయన స్వయంగా ఆయన స్వయంగా రాశాడు. అవును సార్. పద్మాసులో ఉన్నప్పుడు పద్మాస్ అనేది ఆయన అక్కడ హీ వాజ్ అన్ ఎక్సైల్. ఆయన సేవ నిమిత్తమై వాళ్ళు రోమీయులు వాళ్ళని పంపించేసేసారు. ఎఫెసీ పట్టణానికి ఎదురుగా ఉండేటువంటి ఆ యొక్క పద్మాసు దీవి ఉంటుంది. ఆ దీవికి ఆయన ఎక్సైల్గా పంపించారు. ట్రెడిషన్ ఏం చెబుతుందంటే ఆయన ముసలివాడిగా ఉన్నప్పుడు క్వేరీస్లో రాళ్ళు పగలగొట్టేటువంటి జాబ్ చేయాల్సి వచ్చింది. ఆ విధంగా ఆయన హింసించారు అక్కడ. ఓకే, క్వేరీస్ చేసి. అప్పుడు అక్కడ ఒక జలపాతం దగ్గర ఉన్నాడు. జలపాతం లాంటి స్వరం చెబుతూ ఉంటే ఆయన విన్నాడు. మరి నయాగరా ఫాల్స్ మీరు వెళితే ఆ విధంగా జలపాతం ఆ శబ్దం ఉన్నా కానీ మనం సంభాషించుకోవచ్చు. ఓకే, అది లౌడ్గా ఉన్నా కానీ సంభాషించుకునేటువంటి రీతిగా ఆ విధంగా యేసు ప్రభు చెబుతూ ఉంటే ఈయన విన్నాడు. ఓకే, ఆ విధంగా ఉండి ముసలివాడుగా చనిపోయాడు అన్నమాట. ఎఫెసీ సంఘానికి చెందినటువంటి ఎల్డర్ ఆయన్ని ఎక్సైల్గా పంపించారు. సో ఆ విధంగా అందువలన తోటి సహోదరుడు శ్రమలో ఏ విధంగా మీరు వెళ్తున్నారో నేను కూడా శ్రమను ఈ సువార్తను బట్టి నేను శ్రమ పడుతున్నాను, నన్ను ఎక్సైల్గా పంపించారు దీవికి అని చెప్తాడన్నమాట. చిన్న ప్రార్థన చేయండి దయచేసి. అత్యంత కృపా సత్య సంపూర్ణ తండ్రి, బంగారు పాదముకు వెళ్ళలేని స్తుతులు, స్తోత్రములు, స్తుతి వందనాలు. మీ యొక్క మహాకృపను బట్టి మరి ప్రకటన గ్రంథం యొక్క ఉపద్ఘాతాన్ని రెవరెండ్ డాక్టర్ క్లెమెంట్ గారి ద్వారా వింటకు మీరు కృప చూపించారు. ఎన్నో అంశాలు మా గమనంలోనికి తీసుకొని వచ్చిన రెవరెండ్ డాక్టర్ క్లెమెంట్ గారిని దీవించండి, వారి పరిచర్యను దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి. ప్రాముఖ్యంగా నా ప్రభా ప్రకటన గ్రంథం యొక్క ఉపోద్ఘాతాన్ని ఎంతో అద్భుతంగా అందరికీ అర్థమయ్యే రీతిలో వివరిస్తున్న దైవజన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. కృపగల తండ్రి, వినిన ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే గొప్ప మనసు దయచేయమని వేడుకుంటున్నాను. అర్థం చేసుకుని ప్రకటన గ్రంథం యోహాను గారు ఏ విధంగా వ్రాసారో వాటి యొక్క మర్మాలు ఏమిటి అనేది మేము గ్రహించడానికి మీరు కృప చూపించమని వేడుకుంటున్నాను. కృపగల తండ్రి, ఎందరికీ లేని భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించారు. అనేకులు ఈ యూట్యూబ్ ద్వారా నా ప్రభా మరి విని మేలులు పొందే భాగ్యం అనుగ్రహించండి. మీరు వివరించిన ఆ ధన్యతలు మేము కూడా పొందుకునే భాగ్యం అనుగ్రహించండి. వినేవారు కూడా ధన్యులు అని చెప్పారు. ఆ ధన్యత దయచేయమని యేసు ప్రభు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ద లార్డ్. Praise సీ the యూ Lord, sir. నెక్స్ట్ వీక్. ప్రైజ్ లార్డ్ సార్. థ్యాంక్ యూ సార్.